నీ మనసులో ఉన్న డైరెక్ట్గా వెళ్ళి చెప్పురా, అర్థమైందా? ఇదిగో తను వచ్చేసింది. పో చెప్పు, పో చెప్పు పో. అరే ఒకవేళ నువ్వు చెప్తే? నువ్వు చెప్పేట్లయితే ఇంతవరకు ఎందుకు వస్తుందిరా? తిక్కుని వారా నువ్వు. నువ్వు జల్దీ ఫాస్ట్. సరే అమ్మయ్యా. ఇప్పుడు అతను పోయినాడు కదా, మళ్ళీ వాపస్ రాడు. వాపస్ రాడా? యాటి పోతాడు? ఏమే చిక్క తొనుక్కొచ్చే. అరే నా ముందరే ఉన్నాడు కదా, ఎంత టైం పడుతుంది అక్కడి నుండి ఇక్కడికి వచ్చేకి? నీ పిచ్చి కాకపోతే చాలా టైం. ఒక్కసారి ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే రోజు కలిసేకపోవాలా. ముందుగా వాయిస్ కాల్, మళ్ళీ వీడియో కాల్, మళ్ళీ రాత్రంతా వాట్సాప్లో చాట్ చేయాలి. మళ్ళా వాళ్ళ ఎమోషన్స్ని మన ఎమోషన్స్గా తీసుకోవాలి. ఇవన్నీ చేసేటప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడేకి టైం ఎక్కడ చిక్కుతుంది. అట్లంతా ఏం కాదన్నా, వాడు నా చిన్నప్పుడు ఫ్రెండ్. ఇంకట్లయితే మీ ఫ్రెండ్షిప్ పాతదైపోయినట్లే. ఇప్పుడు వన్ లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. ఇప్పుడు మెల్లమెల్లగా నేను కలిసేది ఆపేస్తాడు. ఇంకా వాడి దగ్గర రావడం ఆపేస్తే ఇంకా నీకు కాంటాక్ట్ నెంబర్ ఉందన్న సంగతి కూడా మర్చిపోతాడు. దాని తర్వాత కాల్ చేసేదే ఆపేస్తాడు. ఒకవేళ ఏమైనా కాల్ చేస్తే అది ఈ మాట చెప్పాకే, మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే నీ దగ్గర ఉన్నా అని చెప్పు అని. మనం కలిసి ఒక బిజినెస్ పెడదామని చెప్పినవాడు ఆ మాటే మర్చిపోతాడు కూడా. వాడు ఎప్పుడు అట్లా చేయడు, నాకు తెలుసు. వాడు నా ఫ్రెండ్. వాడు నేను అట్లే అనుకుంటా అంటే వాడు నా ఫ్రెండు అని.